ఈరోజు ఈ ధర్నా ఒక్క తపస్సు వల్లదే కాదు, ఈ సమస్య ఒక తపస్సు వల్లదే కాదు. తెలంగాణలో ఉండేటటువంటి లక్షలాది టీచర్లు, ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అందరికీ సంబంధించినటువంటి సమస్య ఇది. అయినప్పటికీ కూడా తపస్సు వాళ్ళే దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఇంత భారీ ఎత్తులో ఈ ధర్నా చేయడం అనేటువంటిది మిగతా సంఘాలకు, ఉద్యోగస్తులకు ఒక మార్గదర్శనం కావాలని సభాముఖం చెప్తున్నానండి. టీచర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, డిఏ అనేటటువంటిది మ్యాండేటరీ అని ఇంతకుముందు నేను చెప్పినట్టు, సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా డిఏ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. నేను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు హయ్యర్ ఎడ్యుకేషన్ లెక్చరర్ పనిచేస్తే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఇస్తే నెక్స్ట్ డేనే స్టేట్ గవర్నమెంట్ కూడా డిఏ ఇచ్చేవాళ్ళు. అటువంటిది మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 5 డిఏలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు. ఈ గవర్నమెంట్ మాత్రం ఆ రోజు వచ్చేసింది ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. మరి అటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం 6 డిఏలు పెండింగ్ పెట్టడం అనేటువంటిది ఏంటిది? అది ప్రభుత్వ బాధ్యత కాదా అనేది మనం ప్రశ్నించాలి. ఇంకొకటి, ప్రతి 5 సంవత్సరాలు కూడా పే రివిజన్ కమిషన్ను కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ రికమెండేషన్స్ లేట్ అయిపోతే ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ను కూడా ప్రకటించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఒకటి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ కాన్స్టిట్యూషన్ పిఆర్సీ కమిటీ మెంబర్లు ఎవరు, వాళ్ళు ఏమి రికమెండేషన్ ఇస్తున్న సంగతి కూడా ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. ఇది చాలా అన్యాయం. కాబట్టి దీని విషయంలో మనం అందరం కూడా యునైటెడ్గా ఫైట్ చేయవలసిందే. అస్తమానం మనం వచ్చేసి ఏంటంటే ఈ డిఏల గురించి, పిఆర్సీ గురించి కాకుండా కూడా టీచర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే ఉమ్మడి ప్రదేశ్లో ఉన్నప్పుడు 2003లో డిఎస్సిని ప్రకటించినారు. వాటితో పాటు కొన్ని ఉద్యోగాలు కూడా ప్రకటించినారు. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ డిలే వల్ల వాళ్ళ రిక్రూట్మెంట్స్ వచ్చేసి 2004 తర్వాత జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ఎవరైతే 2004 తర్వాత రిక్రూట్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉంటుంది, పాత వాళ్ళకు వచ్చేసి ఓల్డ్ పెన్షన్ ఉంటుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే 2003లో డిఎస్సి ద్వారా మన తెలంగాణలో 6,500 మంది టీచర్లు రిక్రూట్ అయినరు. మిగతా వాళ్ళు 3,500 మంది సుమారు వేర్వేరు డిపార్ట్మెంట్లో ఉద్యోగాల్లో చేరినరు. ఉమ్మడి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఈ విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు. రీసెంట్గా పోయిన నెలనే మనతో విడిపోయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 2003లో నోటిఫికేషన్ వచ్చి 2004లో రిక్రూట్ అయిన వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేసేందుకు జీవో జారీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలి. ఇప్పటి వరకు అధికారులకు ఎన్నోసార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, కౌన్సిల్లో మాట్లాడినాను,
వాళ్ళకి ఇప్పటివరకు అర్థం కావట్లేదు. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడే కానీ ఒక ఎలక్షన్స్ అయితే పోలింగ్ బూత్లో పోలింగ్ స్టేషన్లో మార్నింగ్ 8 స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ 5 వరకు ఎలక్షన్ పోలింగ్కు అది అవకాశం ఉంటుంది. ఆ 5 గంటల లోపల పోలింగ్కు అవకాశం లేని వాళ్ళు క్యూలో నిలబడితే పోలింగ్ సెంటర్కు గేట్లు క్లోజ్ చేసేసి మిగతా వాళ్ళకి ఏ విధంగానైతే ఓటు అవకాశం ఇస్తారో అదే పద్ధతిలో 2003లో నోటిఫికేషన్ వచ్చి 2004లో రిక్రూట్ అయిన వాళ్ళకు కూడా ఓల్డ్ పెన్షన్ ఇవ్వవలసిందే. ఆ విషయం గవర్నమెంట్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఇంకొక సూచన కూడా ఇచ్చినాను. మీరు ఇమీడియట్గా మీకు ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏమి ఉండదు. 2004లో రిక్రూట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ కావాలంటే ఇంకా 15-20 సంవత్సరాల సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశాన్ని కూడా పరిశీలించి యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఏ విధంగానైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నారో మీకు కూడా చేయాలనేటటువంటి దాన్ని ప్రతిపాదించాను. అది అయ్యేంత వరకు కూడా నేను మీ తరఫున పోరాడతానని సభాముఖంగా మీకు చెప్తున్నాను. అది ఇంకొక విషయం, భక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి క్లిష్టంగా నేను తొందరగా ముగిస్తాను ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే కేజీబీవి అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థినులకు గర్ల్స్కు అతి పేద వాళ్ళకు కూడా కేజీబీ వాళ్ళ ద్వారా మొదలు అప్పర్ ప్రైమరీ స్కూల్ అన్నారు, తర్వాత హై స్కూల్ అన్నారు, తర్వాత జూనియర్ కాలేజ్ వరకు పెట్టింటుంది. ఆ స్కీమ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు కూడా ఆ ఖర్చును వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత కూడా భరిస్తారు. పాపం వాళ్ళకు ఇప్పటి వరకు గత 15-20 సంవత్సరాల కలిసి పనిచేసినప్పుడు కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా కన్సాలిడేటెడ్ పే ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కుల గురించి పోరాడి 29 డేస్ రోడ్ల మీద ఉండి సమ్మె చేసినప్పటికీ కూడా సమ్మె విరమించిన తర్వాత ఎప్పుడే కానీ గత చరిత్ర చూసుకుంటే ఏ సంఘం కానీ సమ్మెలో పోయిన తర్వాత విరమించేటప్పుడు ఫస్ట్ డిమాండ్ ఏంటంటే విక్టిమైజేషన్ ఉండకూడదు. అంటే 29 డేస్ వాళ్ళు ఏదైతే సమ్మె పీరియడ్లో ఉన్నారో వాటికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రైక్ పీరియడ్లో ఉన్నటువంటి 29 డేస్ శాలరీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించాలి. ఇంకో విషయం చెప్తున్నాను, ఒక ట్రేడ్ యూనియన్ లెక్కన నేను డిమాండ్ చేస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పను. ప్రతి ప్రభుత్వానికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. సీఎం గారు కూడా చాలా ఇంటెలిజెంట్. అయితే ఈ ప్రభావము మార్చి 27 లోపట 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తాయి. ఒకటి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్. ఇంకొకటి వచ్చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఇంకొకటి ఏంటంటే ఇదే మధ్యలో ఈ పీరియడ్లోనే 5 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ 5 కార్పొరేషన్లు హైదరాబాద్ పరిధిలో 3, ఖమ్మం అండ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ రేపు జనరల్ ఎలక్షన్ కంటే ముందు ఈ జరిగేటటువంటి ఎలక్షన్స్ అన్ని పార్టీలకు, ఈ ప్రభుత్వానికి కూడా ఒక సెమీఫైనల్ లాంటిది. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటేనే తప్ప తీర్పు మాత్రం వ్యతిరేకంగా ఉంటుందన్న సంగతి కూడా ప్రభుత్వానికి తెలుసు. ఇదే విధంగా వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ మీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉండే కొత్త ఇది కాదు, అది దీస్ ఆర్ వెరీ లెజిటిమేట్ డిమాండ్స్ ఆఫ్ ది టీచర్స్, ఎంప్లాయీస్ అండ్ ది పెన్షనర్స్. మీ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరే వరకు
కౌన్సిల్లో కానీ బయట కానీ మీతో ఉంటానని మీకు వాగ్దానం చేస్తూ మీ అందరికీ కూడా ఈ ధర్నాను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.